మావయ్య ఏం బాబు ఇలా రండి. రండి. కాఫీ తాగుతారా? తాగేసినాను బాబు. నేను వెళ్ళొస్తాను మావయ్య. అమ్మా చూసావమ్మా? ఎడదే ఏం లేదమ్మా. అమ్మాయి గారు ఇంత కోపంగా ఉన్నారంటే ఖచ్చితంగా ఆ పేపర్ చూసుండరు. ఏదో పేపర్ లాగా ఉంది. ఏటుంది ఇందులో? అయ్యో, ఈ పేపర్ ఏం చేతిలో ఉందా? నీలాంబర్ వచ్చేస్తుంది. సిట్టమ్మా, ఎవరిదో పేపర్ ఇక్కడ పడినదమ్మా. ఇదేటో కాస్త చూడు. అమ్మా, దీంట్లో ఏటుందో కాస్త చూడు. ఇక్కడెవరు లేరు, కానీ ఈ పేపర్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఛా! అమ్మా మాట్లాడవేటమ్మా, అందులో ఏటి రాసి ఉంది? త్వరలో మీకు కళ్ళు వస్తాయని రాసుంది మావయ్య గారు. ఓహో, నువ్వా అమ్మా? అవును, నేనే. అమ్మో, ఎవరికైతే ఆ కాగితం చేరకూడదో వాళ్ళకే చేరింది. ఇప్పుడు కాంతమ్మకి డౌట్ వచ్చిందంటే నా పేగులు తీసి మెళ్ళ వేస్తుంది. అమ్మో, అసలు ఏం జరుగుతుందో వెళ్ళి చూడాలి. ఒరే తమ్ముడు, అక్క, సర్పవరం దగ్గరున్న 6 ఎకరాలు ఏమాత్రం రేటు పెరిగాయిరా? మనం కొన్నప్పుడు ఎకరం 10 లక్షలు ఉండేదక్క. ఇప్పుడు ఎకరం 2 కోట్లయింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, అదృష్టం అంటే మనదేరా. అవునక్క. సర్లే కాని, త్వరలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయిరా. ఓ 2-3 ఎకరాలు అమ్మేసి డబ్బు రెడీగా ఉంచు. అలాగే అక్క. అమ్మా అమ్మా, ఒకసారి ఇది చూడు. ఈ పేపర్ నీకెవరిచ్చారే? మా మావయ్య ఇచ్చాడమ్మా. అంటే ఇందులో రాసిన దాని ప్రకారం నేనే వైష్ణవిదేవినా? నేనే జమీందారి బిడ్డనా? నీ బొంద!
ఈ పేపర్ ఎవరైనా తీస్తే వాళ్ళు జమీందారు వారసులైపోతారా? మరి లేకపోతే మా మావయ్య ఈ పేపర్ నాకెందుకు ఇస్తాడు? పైగా ఇందులో ఏముందో చదవమ్మా అన్నాడు. ఇందులో ఏముందో చదవమన్నాడా? అంటే ఇందులో ఏం రాసుందో కుటుంబరావుకి తెలీదా? తెలీదమ్మా. పైగా నేను చిట్టమ్మని అనుకుని ఈ పేపర్ నాకిచ్చాడు. లేదంటే చచ్చినా ఇచ్చుండేవాడు కాదు. ఓహో, అంటే ఆ చిట్టమ్మే జమీందారు వారసురాలన్న విషయం తెలిసిన మనిషి ఈ ఇంట్లో ఇంకెవరో ఉన్నారన్నమాట. ఎవరై ఉంటారు? ఈ ఇంట్లో మనం తప్ప కొత్త మనుషులు ఇంకెవరున్నారక్క? పైగా ఆ చిట్టమ్మే జమీందారీ వారసురాలని తెలిసిన నీకు, నాకు, మన నీలుకి, కోకిలమ్మకి, కుటుంబరావుకి తప్ప ఇంకెవరున్నారక్క? చివరికి మన రవిచంద్రకు కూడా తెలియదు కదా. హా, అవునరా తమ్ముడు, కానీ ఈ కుటుంబరావుకి ఈ పేపర్ ఇచ్చింది ఎవరై ఉంటారు? నాకు తెలిసి ఇది కుటుంబరావు గాడికే ఇద్దాం అనుకున్నారా, లేదంటే డైరెక్ట్ గా సిట్టమ్మకే ఇద్దాం అనుకున్నారా? అబ్బా, భలే ఊహించావురా తమ్ముడు. నువ్వు చెప్పినట్టుగానే చిట్టెమ్మకి ఈ పేపర్ ఇద్దాం అనుకునుంటాడు. అది మిస్ అయింది. అప్పుడు అది కుటుంబరావు దగ్గరికి వెళ్ళింది. మన అదృష్టం బాగుండి కుటుంబరావు చేతి నుంచి నీలాంబరి చేతికొచ్చింది. అది పొరపాటున చిట్టమ్మ చేతికెళ్ళుంటే అది జమీందారు వారసురాలన్న విషయం దానికి తెలిసిపోయుండేది. ఆ తర్వాత మన కథ ముగుస్తుంది. నిజమేనక్కో. ఇంతకీ ఆ యాదవ్ ఎవరై ఉంటారు? నా అనుమానమే నిజమై ఉంటే ఆ వంటవాడు ఏమైనా రాసుంటాడా? ఓరి నాయను, నేను అనుమానించిందే నిజమైందిగా. ఇప్పుడు కాంతమ్మ ఖచ్చితంగా నన్ను పిలిపిస్తుంది. నాతో ఏ పేపర్ మీద రాయిస్తుంది. స్పాట్లో నన్ను చంపేస్తుంది. ఏం చెయ్యాలిరా భగవంతుడా? నువ్వు ఈ టైంలో చిట్టమ్మని బయటకెందుకు తీసుకొచ్చావురా? ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని ఇంట్లో నుంచి బయట దాకా అట్టుకొచ్చావు కదా. ఏడా ముఖ్యమైన విషయం? ఒరే తమ్ముడు, అక్క, ఆ వంటవాడిని పిలుచుకురారా. అలాగే అక్క. అరే బుజ్జిబాబా, చచ్చాం. ఈ రోజుతో మన బుజ్జిబాబా! పని అయిపోయింది. మన కథ ముగిసిపోయింది. అరే బుజ్జిబాబా, బుజ్జిబాబా. అమ్మా, పిలిచారంటగా? మరి ఇందాక వారసురాలు వైష్ణవిదేవి అది ఇదనేదో అన్నావు. రే, నిజంగా నువ్వు వంటవాడివేనా? అవునమ్మా. ఎందుకమ్మా అలా అడిగారు? నీది నిజంగానే రాజమండ్రేనా? అవునమ్మా. తమ్ముడు, వీడి జుట్టు, వీడి మీసాలు, వీడి పుట్టుమచ్చ అన్నీ ఒకసారి లాగి చూడరా. అలాగే అక్క. రేయ్, ఆ గొడది. ఓరి నాయను, ఇప్పుడు వీడు నా మీసం లాగాడంటే నేను డూప్లికేట్ పనోడునని తెలిసిపోద్దే. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. తే మావయ్య, మీరు చేయాల్సింది జుట్టు మీసం లాగడం కాదు. మరేం చెయ్యాలి? ఇంకో పేపర్ తెచ్చి ఆ పేపర్ మీదని ఈ పేపర్లో ఏముందో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే రాయించండి. ఆ హ్యాండ్ రైటింగ్ కి ఈ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయిందనుకో,
ఇందులో రాసింది వీడే అని అర్థం. మ్యాచ్ అవ్వలేదనుకో వీడు కాదు అని అర్థం. ఎలా ఉంది ఐడియా? అబ్బబ్బబ్బబ్బా, బ్రహ్మాండమైన ఐడియా చెప్పావు నీలు. ఒరేయ్, నీలు చెప్పింది విన్నావుగా, వెళ్ళి ఒక పేపరు పెన్ను తీసుకురా. అలాగే అక్క. ఒరేయ్, ఈ పేపర్లో ఏం రాసుందో యాజ్ ఇట్ ఈస్ గా ఈ పేపర్లో రాయిరా. ఊరి భగవంతుడా, నా హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టేస్తారే, దాంతో నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేస్తారే. ఇప్పుడు ఎలా స్వామి? ఆలోచిస్తావేంట్రా, వచ్చి రాయ్. ఆ, ఆ, ఆ. రాయ్. ఏం రాసావురా ఇందులో? అందులో ఏముందో అదే రాశానమ్మా. ఏం రాశాడక్క? ఏటి, నీకు చదువు రాదా? ఆ, అవునండి. మరి ఇదెలా రాసావురా? అది మాత్రమే నేర్చుకున్నానండి. ఆ? అలా ఎలా నేర్చుకుంటారా? తప్పే ఉందమ్మా. అతనికి చదువు రాదని చెప్పలేక అదొక్కటే రాయటం నేర్చుకుని ఉండుంటాడు. ఏయ్, ఆ? నువ్వు పోరా. అలాగే అమ్మా. తమ్ముడు, ఎందుకైనా మంచిది వీడి మీద ఓ కన్నేసి ఉంచండి. అలాగేనక్క. సాధ్యమైనంత త్వరగా ఆ వీరనారాయణ దగ్గరున్న ఆస్తి మొత్తం మనం లేపేయాలరా. లేదంటే ఎవడో ఒకడు చిట్టమ్మే జమీందారు వారసురాలు అని చెప్పే అవకాశం ఉంది. అవునక్క, ఇక నుంచి మనం అదే పనిలో ఉండాలి. బే 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 అమ్మా, ఏడి ఉన్న పలంగా దేవుని గది దగ్గరికి రమ్మనవా? బే బే ఏటి? బే 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 ఏటి? బే 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 బే
బే బే ఏటమ్మా బే 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 అరే ఈ కంకణం ఏంటి నా చేతికి ఎందుకు కడుతున్నావా బే అమ్మా మన లంకన్నపల్లి అప్పనగాడు లేడు ఎవరు అప్పుడు మావయ్య ఆ, ఆ. ఆడు మన అనకాపల్లి నోకాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాడంట. అక్కడ పూజలో పెట్టిన కంకణం అంటమ్మది. నువ్వు కట్టుకుంటే చాలా మంచిదటమ్మా. ఆ అమ్మూరు తల్లి దయ నీ మీద ఎప్పటికీ ఉంటదటమ్మా. అలాగా అయితే కట్టు ఆ. కుక్కేలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు జరిపించి తెచ్చిన రక్షా కంకణం. దీన్ని గనక మా వైష్ణవీదేవి చేతికి కడితే జాతక దోషాలన్నీ తొలగిపోయి ప్రాణగండం నుంచి బయటపడుతుంది, లేదా అర్థాంతరంగా మా అందరికీ దూరం అయిపోతుంది. ఈ రక్షా కంకణాన్ని జాగ్రత్తగా నీ దగ్గరుంచుకో. మా వైష్ణవీదేవి దొరకగానే తన చేతికి ఈ కంకణం కట్టు. అది కూడా 48 గంటల్లో జరిగిపోవాలి. మనం చెప్పిన మాటల్ని కుటుంబరావు నమ్ముంటే గనక 48 గంటల్లోపు ఖచ్చితంగా ఆ కంకణాన్ని మన వారసురాల చేతికి కట్టాలని ప్రయత్నిస్తాడు. అంటే అర్థమేంటో తెలుసా? మనం అనుమానించినట్టుగా చిట్టెమ్మే మన వారసురాలైతే ఈ కుటుంబరావు ఆ కంకణాన్ని చిట్టెమ్మ చేతికి కట్టి తీరుతాడు. అదే జరిగితే ఎల్లుండి మనం వచ్చేసరికి మనం ఇచ్చిన కంకణం చిట్టెమ్మ చేతికుంటుందమ్మా. బే ఒరే మిమ్మల్నే అమ్మా నా పేరు రాజు అమ్మా. సర్లేరా, ఇక నుంచి గౌరవంగా నిన్ను ముష్టి రాజా అని పిలుస్తాను, సరేనా? సరే అమ్మా, చాలా బాగుంది. నీ పేరేంటి? రాణి అమ్మా. మేం రానిచ్చాం కాబట్టే నువ్వు లోపల దాకా వచ్చావు. అమ్మ అడిగింది నిన్ను రానివ్వాలా గెంటేయాలా అని కాదు, నీ పేరేంటి అని. నా పేరు రాణి అమ్మా. అమ్మా దీని పేరు చూసావా ఎంత విచిత్రంగా ఉందో, రానివ్వు పోనివ్వు అని. నేలాంబరే, నువ్వు కాస్త ఆపుతావా? దాని పేరు రాణి అంట. అర్థమైందిలే మావయ్య. చూడ్రా ముష్టిరాజా, కాసేపట్లో ఆ చిట్టెమ్మ ఇక్కడ టిఫిన్ బండ్ ఓపెన్ చేస్తుంది. మీ అందర్నీ తీసుకెళ్లి నా బంధువులు అని చెప్తాను. మీకు నచ్చిన తిండి నచ్చినంత తినండి, కానీ అందుకు మీరు ఒక్క పైసా కూడా బిల్లు కట్టక్కర్లేదు. ఏంటమ్మా మేము ఎంత తిన్నా డబ్బులు కట్టక్కర్లేదా? నా బంధువులు చుట్టాలు స్నేహితులు అని చెప్తే ఒక్క పైసా కట్టక్కర్లేదు. ఆహాహాహా. మీరు మాలు కాంతమ్మ కాదమ్మా, మా ముష్టోళ్ళ కోసం పుట్టిన ముష్టి కాంతమ్మవి. హా? ఏంట్రా అన్నావ్? నేను ముష్టికాంతమ్మనా? అవునమ్మా, ఇంతకుముందు మీరే మా బంధువులు అన్నారు. నిన్ను ముష్టిరాజు అయినప్పుడు మీరు ముష్టికాంతమ్మేగా. కొట్టానంటే పళ్ళు రాల్తా ఏమనుకున్నావో? మాట వరుసకి మాత్రమే మీరు నాకు బంధువులు అన్నాను, లేదంటే మీరెక్కడా? కార్పొరేటర్ని నేనెక్కడా? నీకు నిజంగా టిఫిన్ కావాలంటే నాకు బంధువులని చెప్పి పందులు తిన్నట్టు తినండి. చాలా థ్యాంక్స్ అమ్మా, మాకు పందులాగా తింటూ రాదమ్మా. మరేం పర్వాలేదు, కావాలంటే నేను మా అమ్మ తిని చూపిస్తా. ఓహో, మీకు పందులాగా తింటాం కూడా వచ్చమ్మా. నువ్వు నోర్మియా, ఎక్కువ మాట్లాడావంటే సంపేతన ఏమనుకున్నావు? ఒరే అవతారం, చిట్టెమ్మ బండి తీయగానే ఈ అడ్డగాడిదలందర్నీ బండి దగ్గరికి తోలే. 10 నిమిషాల్లో ఆ బండి మొత్తం ఖాళీ అయిపోవాలి. తినడానికి ఒక్క ఇడ్లీ ముక్క కూడా దొరకకూడదు. అలాగే అక్క, ఆ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. పదండ్రా పదండి పదండ్రా పదండ్రా పదండి. మీరు పదండి. బే 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 చిట్టమ్మక్క, ఆ, ఓ ప్లేట్ ఇడ్లీ అక్క. అలాగే. ఇదిగో చెట్టే,
మనకు ప్లేట్ మసాలా అట్టేసుకో. మనకు ఒక ప్లేట్ చిల్లి గారేసుకో. అమ్మా నువ్వు నా చెప్పించుకోవే. బే బే చెప్పేటి మరి లేకపోతే మొన్న చీర కట్టుకొని వచ్చి నా డబ్బులు మొత్తం కొట్టుకెళ్ళిపోయారు. అలాంటి నీకెట్టాల్సింది టిఫిన్ కాదురా గడ్డి. ఇదిగో ఇంకోసారి నా బండ ముందు కనిపించావే అనుకో నీ కోళ్ళు ఇచ్చి కాలచారెట్టేయగలను. జాగ్రత్త. అంటే టిఫిన్ అడిగితే కొడతావా? ఈదిలో ఉన్న కుక్కలకైనా టిఫిన్ ఎడతానేమో గాని మీకు మాత్రం టిఫిన్ ఎట్టను రా పడా. ఏ ఎందుకు పెట్టావు? అమ్మా సమయానికి వచ్చారమ్మా. చూడండమ్మా ఏదో ఆతురు అడిగినట్టు పెట్టను పోండ్రా అంటుందమ్మా. నేను అదే అడుగుతున్నాను. ఏం చిట్టమ్మా, ఈ పులిరాజు కోటిగాడు నాకు బాగా కావలసిన వాళ్ళు. మనం అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం నా తరపున ఎవరొచ్చినా నువ్వు ఫ్రీగా టిఫిన్ పెట్టాలి. మర్చిపోయావా? అవును కాంతమ్మత, నీ బంధువులు వచ్చినా ఎడతాను, నీ స్నేహితులు వచ్చినా ఎడతాను, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఎట్టమన్నా ఫ్రీగా ఎడతాను. కానీ ఈ ఇద్దరు అడ్డగడతలకు మాత్రం నేను ఎట్టను.